తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారు, జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యిని వాడారు అన్న విషయం మీద హిందూ భక్తుల మనోభిప్రాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న సీఎం 2 సార్లు ఈవోతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలు సంప్రోక్షణ ఏ విధంగా చేయాలి, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద పూర్తి స్థాయిలో అటు వేద పండితులు, ఆగమ శాస్త్ర సలహాదారులతో సలహాలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు అత్యవసరంగా ఈ విషయం మీద ఈవో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం వేద పండితులతో పాటు ఆగమ శాస్త్ర పండితులు, అదేవిధంగా ముఖ్యంగా అర్చకులు ఈ సమావేశంలో పాల్గొని ఆయనకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎవరు పనిచేసిన అధికారులంతా కూడా టీటీడీలో కీలక స్థానాల్లో పనిచేసిన కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించారు. వారి సలహాలు సూచనలు తీసుకుంటున్న నేపథ్యంలో సాయంత్రం ఈవో సీఎంను కలిసి ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా మరోవైపు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జనసేన అదే బీజేపీతో పాటు శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కాల్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైకాపా నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా ఏదైతే టీడీపీ పరిపాలనా కాలంలోనే ఆ నెయ్యి వచ్చింది, ఆ ఏఆర్ ట్యాంకర్స్, దానిపైన దిష్టి బొమ్మలను దగ్ధం చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న జరిగిన వ్యవహారం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సీఎం చెప్తున్న దాని ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. అపోజిషన్లో ఉన్న పొజిషన్లో ఉన్న తిరుమల పవిత్రత కాపాడడం నా మొదటి బాధ్యత ఆయన నినాదం. ఆయన కులదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏమి చేసినా చాలా నిష్టగా భక్తిగా కార్యక్రమాలు చేసే మొదటి వ్యక్తి ఆయన. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు రాబడినటువంటి సమాచారం లేదా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పవిత్రమైనటువంటి లడ్డూలో అపచారం చోటు చేసుకుంది అన్నటువంటి విషయం తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవేదన వ్యక్తం చేసి ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి దురాఘాతాలు జరగకుండా నిలువరించడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అన్నాడు. ఈ దొంగలు ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ మనం ఒకసారి గమనించాలి. హిందూ సమాజం కారి ఊస్తూ ఉంది. ఎందుకంటే తిరుమల పవిత్రత, లడ్డూ పవిత్రత ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తిరుమలలో ఆగమ శాస్త్ర ప్రకారమే అన్నీ జరగాలన్నటువంటి నిబంధన అమలులో ఉంది. అక్కడ చట్టం ప్రకారంగా జరిగేది ఆగమం ప్రకారం. అంటే ఆగమం ప్రకారము ఏ నెయ్యి వాడాలి, ఏ దిట్టము వాడాలి, ఏ దినుసులు వాడాలి అన్నటువంటి నిబంధన ఉంది. నువ్వు వాడు కోట్ చేశాడు, మేము ఇచ్చాము, 14 సార్లు రిజెక్ట్ చేసాం, నువ్వు ఎన్నిసార్లు రిజెక్ట్ చేసావు అనేది మాకెందుకు? నువ్వు ఎలా ఆమోదించావు అనేది మాకు కావాలి. ఇక్కడ నువ్వు రిజెక్ట్ చేశావు, మళ్ళీ ఏం చేశావు అంటే ఇన్నిసార్లు రిజెక్ట్ చేశాము కాబట్టి ప్యూరిటీ వచ్చిందని మేము నమ్మాలా? ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని నమ్మాలా? అంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు మీద కూడా మీరు వ్యాఖ్యలు చేయడం అంటే ఏ స్థితికి వెళ్తున్నారు? మీ మానసిక స్థితి ఏంది? నువ్వు కనీసం ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇచ్చినటువంటి పదాలు చదవడానికే నీకు తెలియలా. ఏమయ్యా మాజీ ముఖ్యమంత్రి, ఆ పదాలు ఏందో కూడా నీకు తెలియదు. దాని నాణ్యత నువ్వే డిసైడ్ చేస్తావా? ఎక్స్పర్ట్ డిసైడ్ చేస్తాడా? మరి ఎక్స్పర్ట్ డిసైడ్ చేసినటువంటి వాటిపైన నువ్వు ఏ అర్హతతో వ్యాఖ్యానం చేస్తావు? ఎవరు డిసైడ్ చేసేది దాన్ని? ఈ నెయ్యిలో కల్తీ ఉందని ఎవరు చెప్పారు? ఎక్స్పర్ట్ చెప్పాడు. ఏ ప్రకారం చెప్పాడు? కొన్ని ప్రమాణాలు కలిగినటువంటి సంస్థ ద్వారా పరీక్షలు చేసి పరీక్షల యొక్క ఫలితాలను వెల్లడించారు. నువ్వు ఆ పరీక్షలు తెలియదు, పరీక్షల ఫలితాలు తెలియదు, అది ఎందుకు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, దాని మీద నీ వ్యాఖ్యానాన్ని జనం నమ్మాలా? అంటే ఎక్స్పర్ట్ కూడా పనికిరాడు నీ ముందర. రాజకీయాలకు తిరుమల పవిత్రతను వాడుకుంటున్నది మీరు. ఆ పవిత్రతను కాపాడాలని ప్రాకులాడుతున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే
మీ సూపర్ 6 పథకాలను అమలు చేయలేక ఈ విధంగా మదనపల్లి ఫైల్స్ ఒకటి, తర్వాత ఏదైతే తిరుమల లడ్డు వివాదం ఒకటి, అంతకుముందు వరదలు ఇష్యూ, ఇలాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే బోట్లు ఇష్యూ, ఇవన్నీ డైరెక్షన్ పాలిటిక్స్ చేయడంలో తిరుమలను కూడా ఉపయోగించుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి అంటారు. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందంట ఒక ఆమె. అట్లా ఈడ చేసేవన్నీ జరిగేవన్నీ అపచారాలు అయ్యి వాటిని పట్టుకొని మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్. మీకన్నా పర్వర్షన్ పాలిటిక్స్ చేసేవాడు ఎవడు లేడు. మీది పర్వర్షన్ పాలిటిక్స్, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్గా జరుగుతున్నది. మదనపల్లిలో తగలబెట్టింది నిజమా కాదా దాన్ని విచారం చేస్తే నీకేమయ్యా బాధ? అక్కడ తగలబెట్టింది నిజమో, మీడియాలో చూసావు, కాలిన కాగితాలు ఉన్నాయి, కాలిన ఫర్నిచర్ ఉంది, దానిపైన విచారం చేస్తారు. అది డైవర్షన్ ఎట్ అవుతుంది? బోట్లకు మీ పార్టీ రంగులు ఉన్నది నిజం, వర్షం వరదలు వచ్చినప్పుడు బోట్లు అక్కడ ఉన్నది నిజం, దాన్ని చూసి విచారణ చేస్తారు. నీకేందు నొప్పి? అది డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అవుతుంది? లేనిది అభూత కల్పన చేస్తే డైవర్షన్ పాలిటిక్స్, ఉన్నదానిపైన విచారణ చేస్తే డైవర్షన్ ఎందుకు అవుతుంది? నీ పర్వర్షన్ కాకపోతే. వీళ్ళకందరికీ పొలిటికల్ పర్వర్షన్ వచ్చిందండి. పవర్ పోయిన తర్వాత పవర్ ఉన్నంతసేపు పొలిటికల్ పర్వర్షన్తో ఏదైతే చేసి అలవాటు పడి ఇప్పుడు వీళ్ళు డైవర్షన్ చేయడం కోసం తెలుగుదేశం మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్, దీనిపైన నిజం నిగ్గు తెలిసి భక్తుల మనోభావాలు కాపాడడం కోసం కంకణం కట్టుకున్నాడు. ఖచ్చితంగా కాపాడి తీరుతారు. మీరు చెప్పండి, మీరు అంటే మతాలు అవన్నీ తిరుగుతుంటారు, సంప్రోక్షణ అనేది సాధ్యమవుతుంది? ఖచ్చితంగా చేయాల్సిన సందర్భం వచ్చింది. ఏదైతే 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి మీరు గత 40-42 సంవత్సరాలు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉండిందో అప్పుడు కొండపైన కఠినంగా మా అధినాయకులు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే కీర్తి పొందిన దేవస్థానం ఏదన్నా ఉంది అంటే అది తిరుపతి తిరుమల దేవస్థానం. ఆ ప్రసాదాన్ని ఎత్తుకుపోయి ఏ ఒక్క ప్రధానమంత్రికి ఇచ్చినా, గవర్నర్లకు ఇచ్చినా, ప్రెసిడెంట్లకు ఇచ్చినా, మంత్రులకు ఇచ్చినా కాలు చెప్పులు కూడా తీసేసి ప్రసాదాన్ని తీసుకొని అక్కడే తింటారు. ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఇస్తున్నాడో ఆయన ఏ రోజైనా ప్రసాదాన్ని తిన్నాడా? ఏ రోజైనా పోయి అన్నదానం సత్రంలో అన్నదానం ఎవరికైనా పెట్టాడా లేదా ఆయన భోంచేశాడా? అదే మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసి కొండపైకి వచ్చారో పోయి అన్నదాన సత్రంలో కూర్చొని ఆ ప్రజలు ఏం తింటున్నారో దాన్ని నాకు పెట్టండి, నాణ్యత ఎలా ఉందో చూస్తానంటూ కుటుంబ సభ్యులతో అక్కడే భోంచేసి అక్కడే కూడా దాన ధర్మాలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. అలాగే లడ్డు నాణ్యత, ఆయన పుట్టింది కొండ కిందే, ఆయనకి ఆ లడ్డు తిన్నప్పుడు తెలిసిపోతుంది. సో గత 5 సంవత్సరాల్లో ఆయన చాలా తక్కువ విజిట్ చేశాడు తిరుమలకు కూడా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని వస్తే ఎలా బిహేవ్ చేయాలో తెలియని అధికారులు, మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఏదైనా ఒకటి అడిగితే దాన్ని ఎవరో ఒకరి పేరు పైన బుక్ అయిపోయిందంటూ ఇంకొక రూమ్ ఇచ్చి అవమానించేది. సో మేము గతంలో ముఖ్యమంత్రి గారితో పాటు పోయినప్పుడు అనేక సందర్భాల్లో దర్శనాలు చేసినప్పుడు గమనించినాం. సో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తక్షణం 4 నెలలు అవుతుంది, ఇంకా కూడా ప్రతిదీ స్క్రూట్నీ చేస్తూ అధికారంలోకి వచ్చాం కదా అని ఎవరిని పడితే వాళ్ళని చైర్మను, బోర్డు డైరెక్టర్లు చేసేసి విచ్చలవిడితనం ఎక్కడా జరగలేదు. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఒకే లెటర్, అంటే అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ మా అధినాయకుడు, మేము కూడా. థ్యాంక్ యూ. మొత్తం మీద మోనిషా ఏదైతే టీటీడీ ఈవో ఇప్పుడు ప్రక్షాళన కార్యక్రమం, సంప్రోక్షణ కార్యక్రమం విషయం మీద అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా జరిగింది, దానికి నివారణ కూడా ఉంటుంది. మా అధినాయకుడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, టీటీడీ ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్న సమయంలోనే ఈ లడ్డు కల్తీ విషయం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నట్లు డైవర్షన్ పాలిటిక్స్ కాదు, ఇది నిజాన్ని ప్రజలకు తెలియజేసాము, భక్తులు మనోభిప్రాయాలు దెబ్బతినకుండా సంప్రోక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వీరు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.